ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హ్యాపీ హాఫ్ ఇయర్ యానివర్సరీ జాను. ఇది మా జై సార్ కోసం. ఆయన వచ్చేదాకా ఫ్రిడ్జ్ లో పెడతాను. వన్స్ అగైన్ 6 months యానివర్సరీ బోత్ ఆఫ్ యూ జాను. థ్యాంక్ యూ విశ్వ. ఒక్క నిమిషం. హలో, ఇదేంట్రా? మా ఆయన కోసం తీసి పక్కన పెట్టిన పీస్ని నువ్వు తినేసావేంటి? కావాలంటే ఇంకొక పీస్ కట్ చేస్తాను కదా. లేదే, కేక్ పీస్ నేనెందుకు తింటాను జాను? నేనేం తినలేదు. మరి ఎవరు తిన్నారు? కాకెత్తుకెళ్ళిపోయిందా? ఈ కేక్ నాదే, నేనే తింటా జాను. కేక్ దగ్గర కక్కుర్తి పడతావేంట్రా చిన్నపిల్లాళ్ళ? అయ్యో లేదు జాను, నేను తినలేదు నిజంగా. ఆపరని అబద్ధాలు. ఇలాగే జాను, ఇలాగే విశ్వగాడికి నీకు ఉన్న దూరాన్ని పెంచేస్తాను. స్నేహితుడి మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టి వాడి మీద అసహ్యం కలిగేలా చేస్తాను. అప్పటిదాకా నా ఇంట్లో నేను ఎవ్వరికీ తెలియకుండా ఇలాగే ఉంటాను. ఇక నుంచి కీర్తి విషయంలో తులసి తలదూర్చకూడదు. అసలు పెళ్లికి కూడా రాకూడదు. పెళ్లికి కూడా రాదని నేను మాటిస్తున్నాను. ఈ పెళ్లి జరగకూడదని నేను ఆలోచిస్తుంటే ఈ పెళ్లి విషయంలోకి నేను రానని ఎందుకు మాటిచ్చారు? సారీ తులసి, నాన్న సడన్గా అలా అడిగేసరికి నాకు ఇంకో ఆప్షన్ కనిపించలేదు. ఆ టైంలో ఇటు నువ్వు బాధపడకూడదు, అటు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోకూడదు అని నేను అలా మాటిచ్చేశాను. అయినా ఇందులో నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది? మా చెల్లితో కలిసిపోవాలని మీ అన్నయ్య ఆశపడొచ్చు, కానీ మా కీర్తికి ఇష్టం లేదు కదా. అలాంటప్పుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి ఇంట్లో నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? మీ లాజిక్ బాగుంది, కానీ అలా అయితే
మన విషయమే తీసుకుందాం. మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఈ ఇంట్లో ఉంటున్నాను, కానీ మీతో భార్యగా ఉండట్లేదు కదా. మరి మీరెందుకు నన్ను వదిలేయట్లేదు? అలా ఎలా వదిలేస్తాను? అదే ఎందుకు వదిలేయరని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి. ఇవాళ కాకపోతే రేపైనా నాకు దగ్గర అవుతావు. ఆ నమ్మకంతోనే వదిలేయడం లేదు. మరి ఇదే నమ్మకము వదిన పైన మా అన్నయ్యకు ఉండకూడదా? అంటే మీ వరకు వస్తే అది నమ్మకం, మా అన్నయ్య విషయంలో అది ఆశపడటమా? అంటే నా ఉద్దేశం అది కాదు తులసి. మీ ఉద్దేశం ఏదైనా సరే, మీరు నేను బాధపడతానని నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ నేనెవ్వరూ బాధపడకూడదని అందరి గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఏదైనా ఒక్కరికి నచ్చితే చాలనుకుంటున్నారు, కానీ అందరూ మెచ్చేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది మీకు అర్థమైన రోజు మీరు చేస్తుంది తప్పని మీకు తెలుస్తుంది. అర్థమైనట్టే ఉంది, కానీ పూర్తిగా అర్థం కాలేదు. అబ్బా, సార్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదేంటి? ఇప్పుడు నేను జాను కనుక నిజం చెప్పేస్తే ఖచ్చితంగా నన్ను అపార్థం చేసుకుంటుంది. అబ్బా, జై చేసిన వేటికి నా దగ్గర ప్రూఫ్స్ లేవు. జై వచ్చాడు, గొడవ పడ్డాడు. బై మిస్టేక్ ఆ లోయలో పడిపోయాడు. ఇది జరిగింది అంటే జాను నమ్ముతుందా? విశ్వ ఆ, ఆ, విశ్వ నాకెందుకు చాలా టెన్షన్ గా ఉందిరా. సార్ ఫోన్ ఎందుకు కలవట్లేదు? నాతో మాట్లాడకుండా ఎప్పుడు ఇంత టైం ఉండలేదు. అరగంటకొక్కసారైనా ఫోన్ చేసేవారు. పొద్దున్న బొట్టు పెట్టుకుంటుంటే కుంకుమ భరణి కింద పడిపోయింది. ఆయనకేమైనా జరిగి ఉంటుందేమోనని చాలా భయంగా ఉందిరా. అవును జాను, జరిగింది, కానీ అది నీకు చెప్పలేను. జాను నా కోసం బాధపడుతుంటే నాకు భలే బాగుందిరా. ఏంటి విశ్వ అలా చూస్తున్నావు? ఆయన క్షేమంగా ఉంటారని కాస్త ధైర్యం చెప్పొచ్చు కదా. నీకెలా చెప్పాలా అని